రాష్ట్రంలో లడ్డు గురించి ఈరోజు విచారణ జరిగిన తర్వాత ప్రజలందరికీ ఒక విషయం అయితే పక్కా క్లారిటీకి వచ్చేశారు. ఇది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు కావలసి చేసినటువంటి పొరపాటే ఇది. ఏదో ప్రతిపక్ష పార్టీ మీద ఏదో ఒక బట్టగాల్చి పైనేసి మనం పబ్బం గడుపుకోవాలనే విధంగా చేశారే కానీ మనం ఇచ్చిన హామీలన్నింటినీ దృష్టి మరలించడానికి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవహారం బయటకు తీసుకొచ్చారని చెప్పేసి ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకంత ఆలోచించి నిదానంగా తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేది. అలా కాకుండా సనాతన ధర్మానికి నేనే, హిందూ ధర్మం నాది, అసలు హిందువులము మేమే, నేనే ముందు నడిపిస్తాను అన్నట్టుగా మాట్లాడారు. అలాగే ఒక క్రైస్తవ చర్చిలో ఇలా జరిగితే గమ్ముకుంటారా, ఒక మసీదులో ఇలాంటి చర్యలు జరిగితే గమ్ముకుంటారా అంటూ ఆయన బాగా రెచ్చిపోయి చాలా దూరం వెళ్ళిపోయారు. అసలు బీజేపీకి నేనే ముఖ్యమన్నట్టుగా ఆయన కషాయదళం వేసుకొని మాట్లాడారు. మరి ఇవన్నీ ఎంత గట్టిగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన మాటలు, ఆ విషయాలు చూస్తే వీరికి మాత్రం ఒక షాక్గానే చెప్పాలి. ఎందుకంటే చరిత్రలో ఆయనకు ఒక మాయన మచ్చగానే ఇది ఉండిపోతుంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఎటువంటి అభండాలు వేసినా అది అప్పటికప్పుడే తెలుస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన దేవస్థానం. ఆ దేవస్థానం మీద, మన దేవస్థానం మీద మనమే అభండాలు వేసుకుని దేశంలో చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎలా అనే విధంగా ఆలోచించకుండా మనం ఏదో ఒక వ్యాఖ్యలు చేసి దాని మీద పబ్బం గడుపుకోవాలి అని చెప్పేసి వీరిరువురు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అది సర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టారు. మిగతా వారు కూడా న్యాయస్థానం విచారణకు తీసుకొని దీని మీద పూర్తిగా మాట్లాడిన మాటలు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇది కావాల్సి చేసింది అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. అందువలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది వారు ఒక చరిత్రలో మర్చిపోలేని మాయన మచ్చగా వారికి మిగిలిపోతూ ఉంది. ఇప్పటికైనా వారు అర్థం చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్తే ఒకంత సానుభూతి అయినా కలుగుతుంది. కానీ అలా కాకుండా మేము చెప్పిందే కరెక్ట్, సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా లడ్డూ కల్తీ జరిగిందేనని చెప్పి వాదనకు వారు కట్టుబడి ఉంటే ఇంకా మనం ఆ శ్రీనివాసుడికే వదిలేయాలి వారి గురించి. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు వస్తాయో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.